హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ అండ్ తంగలం. ఈ 3 మూవీస్ కంపారిజన్ని ఈ వీడియోలో చెప్తాను. ఎవరికైనా నచ్చకపోతే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే తెలుగు సినిమాలు తమిళ సినిమాలు అని కాదు, ఏదైతే బాగుంటుందో దానికోసమే మంచిగా చెప్తాం, లేని దానికోసం వద్దు అనే చెప్తాం, చూడకండి అనే చెప్తాం. ఎవరికైనా మనోభావాలు హట్ అయితే దొబ్బియచ్చు ఇక్కడి నుంచి. ఈ వీడియో చేయడానికి గల కారణం, తంగలం ముందు మన 2 తెలుగు సినిమాలు నిలబడలేక ఆ బాధేసే ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని ఏ హీరోని కించపరుస్తున్నానని మాత్రం అనుకోకండి ప్లీజ్. తంగలం ముందు మన 2 సినిమాలు ఎందుకు ఇలా పడ్డాయంటే, ఒకటి రీమేక్ చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయకపోవడం, మేము ఏది చేసినా చూస్తారులే జనాలు అనేటట్టు అనుకొని సినిమా చేయడం. 2 తీసిన కథనే తిప్పి తిప్పి మార్చి ఇరికించి మనకి చూపించడం. అందులో కొన్ని అక్కర్లేని క్యారెక్టర్లు కూడా ఇరికించేసి లాస్ట్ క్లైమాక్స్లో కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ సినిమాలో జరిగింది, ఇంకా అంతకు మించి ఏముండదు. ఆ సినిమాలో మనం చూసి ఎంజాయ్ చేసేయాలి, వీళ్ళకి కావాల్సింది అది. ఫస్ట్ మిస్టర్ బచ్చన్ కోసం మాట్లాడుకుందాం. అసలు ఈ సినిమా అయినా నాకు ఆ డౌట్ వచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు చెత్త సినిమా, చెత్త నెరేటింగ్, చెత్త యాక్టింగ్లు. లిటరలీ ఆ రొమాన్స్ కూడా నీట్గా ఉంటే వయసుతో కంపారిజన్ చేయకుండా చూద్దామేమో. అది కూడా వరస్ట్ రొమాన్స్. ఆల్రెడీ నా రివ్యూ వీడియోలో కూడా ఇదే చెప్పాను. అక్కర్లేని పాత్రలు, అక్కర్లేని సన్నివేశాలు, ఎందుకు వస్తాయో తెలీదు, ఎందుకు ప్లే అవుతుంటాయో తెలీదు. ఆ సీన్స్ అన్నీ చాలా సర్కాస్టిక్గా ఉంటాయి. రవితేజ కూడా ఒక సినిమా హిట్ అవుతుంటే సినిమాలు ఎలా తీసినా చూస్తారులే అనే దీనిలో తీసేస్తున్నాడు. అతను కూడా ఆలోచించాలి కదా, మనం ఎలా చేస్తే సినిమాలు చూస్తారు, రొమాన్స్ కూడా ఎంతవరకు ఉండాలి అనేది ఆలోచించుకొని సినిమాలు తీసుకుంటే మంచిది కదా. అంతేగాని ఇలా కంటెంట్ లేని సినిమాలు తీసి, కంటెంట్ ఉంది కంటెంట్ లేదు అని అయితే నేను అన్నాను. హిందీలో సూపర్ హిట్ అయిన సినిమాని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. లేదు మాకు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాం, మాకు ఇష్టం వచ్చినట్టు పాత్రలను ఇంక్లూడ్ చేస్తాం అంటే ఇలానే ఉంటుంది. ఇకపోతే డబుల్ స్మార్ట్ చూపించేసిన కథనే మళ్ళా తిప్పి చూపిస్తారు. ఇందులో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఆలీ గారి క్యారెక్టర్, బోకా అనే క్యారెక్టర్. అది ఎందుకు వస్తుందో తెలియదు మధ్యలో. ఆ సీన్స్ కానీ లేకపోయి ఉంటే ఎంత చూసిన సినిమా అయినా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో రామ్ యాక్టింగ్ కూడా అలాగే ఉంటుంది, కేకలా ఉంటుంది రామ్ యాక్టింగ్, అది మాత్రం ఒప్పుకోవాలి. ఇంకా తంగలం విషయానికి వస్తే 1850లో జరుగుతున్న కథ. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో బంగారాన్ని వెతికి తీయడానికి కొంతమంది ట్రైబల్స్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్తారు. కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి, అసలు ఆ బంగారాన్ని తీయగలిగారా లేదా అనేది సినిమా ఓపిక పట్టి చూడాలి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ తప్పుగా చూపించారు సినిమాలో. కాకపోతే ఒకటి కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయి, అవి మినహాయించి సినిమాని చూస్తే సినిమా చాలా బాగా అర్థమవుతుంది. ఇందులో మనకి బాగా అట్రాక్ట్ చేసేవి 2 క్యారెక్టర్, అవే మెయిన్ క్యారెక్టర్లు కూడా సినిమాలో. మాల్విక మోహనన్, తర్వాత విక్రమ్ గారు యాక్టింగ్ అయితే ఇచ్చి పడేస్తారు సినిమాలో, అంత బాగుంటుంది యాక్టింగ్. దీనివల్ల మన వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి గుణపాఠమే చెప్పారులే, తీసే సినిమాలే తీస్తే చూడరు జనాలు. అలాగే కంటెంట్ ఉన్న సినిమాలని కూడా రీమేక్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రీమేక్ చేయకపోతే అవి కూడా చూడరు. ఇక ముందైనా చాలా జాగ్రత్తగా సినిమాలు తీయండి, లేకపోతే TFIని ఎవడు దేకడు కూడా. ఇంకా మీరు ఎంతసేపు పెద్ద సినిమాలు అని డప్పేసుకుంటారే తప్ప చిన్న సినిమాలే మీకన్నా బాగా ఆడుతున్నాయి. కమిటీ కుర్రాడు ఎంత బాగుంటుంది సినిమా, చిన్నపాటి జ్ఞాపకాలన్నిటిని గుర్తు చేస్తుంది. చాలా సరదాగా ఫ్రెండ్షిప్నెస్ని తెలుపుతూ ఉంటుంది సినిమా అంతా. అది ఎంతలా హిట్ అయింది, అవి చూసైనా బుద్ధి తెచ్చుకోండి కొంచెం. ఎంతసేపు మేము పేరున్న హీరోలం, మా పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు తప్పదు. ఏ కంటెంట్ అయితే ఉంటుందో ఆ సినిమాలనే చూస్తున్నారు జనాలు కూడా. మీరు కూడా బాలీవుడ్ వాళ్ళ తయారవుతానంటే గట్టి చెప్తారు ఇక్కడ జనాలు. బాలీవుడ్ వాళ్ళ కామ్గా మూసుకొని కూర్చోరు ఇక్కడ ఎవరున్నా. కాబట్టి ఇప్పటి నుంచైనా పెద్ద హీరోలు అని చెప్పుకుంటున్నందుకు కొంచెం మంచి సినిమాలు తీయండి. అంతేగాని లఫంగ్ లేక్ సినిమాలు మాత్రం తీసి రుద్దాలని చూడకండి, ఎవడు చూడ్డు కూడా. ఓకే గాయస్, ఇప్పుడు దాకా ఈ 3 సినిమాల్లో ఏ ఒక్క సినిమా చూడకపోయినా మన 2 తెలుగు సినిమాలే అవాయిడ్ చేయండి, మరేం ప్రాబ్లం లేదు. తంగలని మటుకు చూడండి ఓపిక పట్టి, చాలా బాగా నచ్చుతుంది మీకు. ట్రైబల్ విలువల్ని చెప్తుంది ఆ సినిమా.
నేను ఎందుకు ఇలా అంటున్నానంటే మళ్ళా చెప్తున్నా, హరీష్ శంకర్, పూరి జగన్నాథ్ గారు ఇద్దరు పాత టెంప్లెట్లోనే వెళ్తున్నారు. ఆలోచించి సినిమాలు తీయట్లేదు. తీసిన సినిమాలే తీసేస్తే చూసేస్తారని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, రాంగ్ అని ప్రూవ్ అయింది కూడా. హరీష్ శంకర్ తెలివిగా 13 నిమిషాలు ట్రిమ్ చేస్తాం సినిమాని, మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నాడు. అదేముండదు, దొబ్బదు అసలు. ఆ సినిమా మొత్తం ట్రిమ్ చేసి పారదొబ్బు, ఎవడు చూడ్డు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వీడియో చూసి ఎవరైనా హట్ అయితే అది తీసి మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు.